రామ్ గోపాల్ వర్మ ప్రకటనపై పలువురు బాలయ్య అభిమానులు స్పందించారు. ఎన్టీఆర్ పై పాజిటివ్ గా సినిమా తీస్తే స్వాగతిస్తామని, నెగటివ్ గా తీస్తే మాత్రం ఊరుకోమనంటున్నారు. బాలకృష్ణ గారు అనౌన్స్మెంట్ చేశారు బయోపిక్ సినిమా తీస్తానని. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలే. అయితే వర్మ బాలకృష్ణ అనేది ఒక రెండు యాంగిల్స్లో చూస్తే వర్మ అనేది ఒక మంచి ఫేమస్ ఉన్న డైరెక్టరు, అదేవిధంగా కాంట్రవర్షియల్ వ్యక్తి కూడా వర్మ గారు. బాలకృష్ణ అనేది కూడా మంచి ఆర్టిస్టు, ఇద్దరు కలిపి చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే రామ్ గోపాల్ వర్మ అనేతలకి కాంట్రవర్షియల్ వ్యక్తి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంట్రవర్షియల్లో ఆయన నెగిటివ్ తీస్తాడా పాజిటివ్ తీస్తాడా అనేది చూడాలి. ఇంకొకటి, ఆయన పరిటాల రవి గారి మీద జీవిత చరిత్ర మీద సినిమా తీశాడు, వంగవీట రాధ మీద సినిమా తీశాడు, అన్ని కాంట్రవర్షియల్ సినిమాలు తీసుకొచ్చాడు. కానీ వాటిల్లో ఏంటంటే బయోపిక్ అనేది తెలిసిన హిస్టరీ, పబ్లిక్ అందరూ తెలుసు ఏం జరిగింది ఏంది. ఉన్నదన్నట్టు చూస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, లేదు నేను నచ్చిన విధంగా చూస్తే జనాలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. రక్త చరిత్ర అదే జరిగింది. పరిటాల రవి గారు ఫస్ట్ పార్ట్లో పాజిటివ్ చూపించాడు, సినిమా బాగా సక్సెస్ అయింది. అదే నెగిటివ్ పార్ట్లో వచ్చేకి నెగిటివ్ చూపించాడు, అది ఫెయిల్ అయింది. ఎందుకంటే చరిత్ర తెలుసు, పరిటాల గారి జీవితం ఏంటంటే తెలుసు కాబట్టి సినిమా పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే నందమూరి తారక రామారావు అనే వ్యక్తి అన్నగారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆడు కానీ నాడు కానీ నేడు కానీ ఎప్పటికైనా ఆయన తెలుగువారి గుండెలో చిరస్థాయిగా ఉంటాడు. ఆయన హిస్టరీ తెలుసు, ఆయన డిజిగ్నేషన్ తెలుసు, ఆయన ఏంటిదని మొత్తం తెలుసు. కాబట్టి ఆయన పాజిటివ్నెస్ సినిమా తీస్తే యాక్సెప్ట్ చేస్తారు, అదే నెగిటివ్ సినిమా చూస్తే ఎవరు చూడరు.